కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేవంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. గత బడ్జెట్లో కంటే ఈసారి కేటాయింపులు పెరిగాయన్న ఆయన ఈసారి 1300 కోట్లు ఎక్కువగా ఇచ్చారని చెప్పారు. బడ్జెట్లో దక్షిణ రాష్ట్రాలకు 7 హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్కు 3 కేటాయించిందన్నారు. ఇవేమీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని రఘునందన్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. కొత్తగా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరిద్దరన్నా మంత్రులుగా చేసిరు కదా, కొంచెం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇట్లా మాట్లాడే అట్లా పోయిర్రు, జనానికి దూరం అయినరు. ఇంకా బుద్ధి రాకపోతే కష్టం అవుతుంది. రైళ్లలో 15% పెంచినాం. రైల్వే బడ్జెట్ లోపల, రోడ్ల బడ్జెట్ లోపల 10% రోడ్ల బడ్జెట్ పెట్టినాం. వాళ్ళకి అర్థమైతే ఎందుకు చెప్తున్నాం. ఆఖరికి తెలంగాణకి ఏమొచ్చింది, తెలంగాణ ఏం పాపం చేసిందని బట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా బట్టి ఆర్థిక శాఖ మంత్రివే కదా, పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి 1300 కోట్ల రూపాయల్ని ఎక్కువగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒకటే ఒక ఖాతాలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలు సమ్మిళితంగా అభివృద్ధి చెందాలనేది మా కోరిక. అయితే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలే మీ ఏడుపు, ఇప్పుడు వచ్చిన ఆయన ఏడుపు కొడంగల్ దిక్కున్న తప్ప మీరు 119 నియోజకవర్గాలకి సమానంగా అభివృద్ధి చేయాలని పాతోళ్ళు 10 ఏళ్ళ నుండి సోయి రాలేదు. కొత్తగా వచ్చినోనికి 2 ఏళ్ల కొల కూడా సోయలేదు. పాత ఆయన గజ్వేల్కి గడా పెడితే కొత్త ఆయన కొడంగల్కి కూడా పెట్టిండు తప్ప ఇంకా నియోజకవర్గాల ఆర్థిక స్థితిగతులలో మార్పులు రాలేదు. చెల్లెకంటే